వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం CERT ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నుంచి రిలీజ్ అయిన సైంటిస్ట్ పీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు అర్హులు, గేట్ అవసరమా, శాలరీ ఎంత ఉంటుంది, ఫీజు ఎంత ఉంది, అప్లికేషన్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సో ఇవన్నీ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కంప్లీట్గా చూడండి. సో మొదటగా ఇదేంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసేటటువంటి CERTIN సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్. CERTIN అంటే దేశంలో సైబర్ సెక్యూరిటీ సంబంధించిన జాతీయ సంస్థ. సో వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే మనం మొత్తం పోస్టులు కంప్యూటర్ సైన్స్ 83 ఉన్నాయి, అండ్ డేటా సైన్స్ అండ్ AI 25 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 25 ఉన్నాయి. సో టోటల్ మొత్తం మనకి 133 పోస్టులు ఉన్నాయి అన్నమాట. సో ఈ పోస్ట్ లెవెల్ 10 ప్రకారం 56,100 నుంచి 1,77,500 వరకు శాలరీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే 14th July 2026 స్టార్ట్ అవుతుంది, అండ్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 17th August 2026 5:30 PM వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం క్వాలిఫికేషన్లోకి వస్తే ఇక్కడ గేట్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, కేవలం గేట్ 2024, 2025, 2026లో వచ్చిన వ్యాలిడ్ స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. సో కంప్యూటర్ సైన్స్ పోస్టులకు కింది డిగ్రీ అర్హులు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏంటి అంటే BE బీటెక్ కంప్యూటర్ సైన్స్, IT సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, MCA కంప్యూటర్ సైన్స్, MSc ఇలాంటివి డేటా సైన్స్ పోస్టులకు, డేటా సైన్స్, AI ML, ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి కోర్సులు. సో ఎలక్ట్రానిక్స్కి ఏంటి అంటే సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ కోర్సులకి ఎలక్ట్రానిక్స్, ECE, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకట్రానిక్స్, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి కోర్సులు. ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఒక మంచి విషయం, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ గేట్ స్కోర్ కంపల్సరీ. గేట్ స్కోర్ ఉంటేనే మనం ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. అండ్ కమింగ్ టు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే జనరల్ EWS వాళ్ళకి 30 years ఆఫ్ ఏజ్ ఉంటుంది, మాక్సిమం ఏజ్ అనేది 30 years. OBC వాళ్ళకి మాత్రం 33 years, SC ST వాళ్ళకి 35 years మాక్సిమం ఏజ్. సో PWD వాళ్ళకి అండ్ ఇతర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అని ఇచ్చారు. సో పోస్టింగ్ ఎంపికైన అభ్యర్థులకు ఇండియాలో ఎక్కడైనా లేదా విదేశాల్లో కూడా CERTIN అవసరాన్ని బట్టి పోస్టింగ్ ఇవ్వచ్చు. సో డాక్యుమెంట్స్ ఏంటి అంటే డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకుందాం మనం. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. సో అప్లికేషన్ ఫీజ్ ఎవరికైనా, ఏ కేటగిరీ వాళ్ళకైనా ఫీజ్ అనేది నిల్. సో ఎవ్రీవన్ అందరూ అప్లై చేసుకోవచ్చు, కానీ గేట్ స్కోర్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. సో ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి, తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అండ్ సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ పేజ్ వచ్చింది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలంట. అండ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. మనం రిజిస్టర్ అయితే కనుక ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసేసుకొని తర్వాత మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం డాక్యుమెంట్స్ కూడా అప్డేట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకుంటాం. సో అప్లికేషన్ చేసే టైంలో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ లేదా ఇతర ఐడెంటిటీ కార్డ్స్, SSC, ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమో, గేట్ స్కోర్ కార్డ్, అండ్ ఆల్సో మనకి కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా అడుగుతున్నారు, అండ్ NOC, గవర్నమెంట్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ టైంలో. సో మనం ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే స్టెప్ 1 ఏంటంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సుమారు ఒక పోస్ట్కి 5 మెంబర్స్ అనమాట, 1:5 అని చెప్తున్నారు కదా.
సో ఈ విధంగా మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఒక పోస్ట్కి 5 మెంబర్స్ అనమాట. సో ఇక్కడ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు అనమాట. ఇంటర్వ్యూలో ఏమేమి చూస్తారంటే టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తీస్తారు. అండ్ ఇక్కడ వెయిటేజ్ చూసుకుంటే మనకి గేట్ స్కోర్కి మనకి 60% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూకి 40% వెయిటేజ్ ఉంటుంది. సో ఈ రెండింటికి కలిపి ఫైనల్ సెలెక్షన్ ఉంది. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ గురించి వివరించారు. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ముఖ్యంగా డిగ్రీ, మార్క్స్ మెమో, గేట్ స్కోర్, ఆధార్, కేటగిరీ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటర్వ్యూ ఢిల్లీలో లేదా CERTIN నిర్ణయించిన ప్రదేశంలో జరుగుతుంది. ఇక్కడ మనకి TADA ఎలాంటివి ఇవ్వరు అని చెప్తున్నారు. సో మన ఓన్ ఎక్స్పెన్సెస్లో మనం ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ గైస్. అంటే అందరికీ నోటిఫికేషన్ ఉపయోగపడితే తప్పకుండా ఫ్రెండ్స్, కాలేజ్ గ్రూప్స్, గేట్ ఆస్పిరెంట్స్తో షేర్ చేయండి. ఇలాంటి జెన్యున్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, పేజ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కోసం, అప్లై ప్రాసెస్, ఎలిజిబిలిటీ అప్డేట్స్ తెలుగులో తెలుసుకోవాలంటే జాబ్ జెనియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.